మండలిలో లడ్డూ అంశం హెరిటేజ్ ఇందాపూర్ సంబంధాలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం పారిపోతోందన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. అనేకసార్లు వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. సాక్షాత్తు అధికార పక్షమే చర్చను అడ్డుకోవడం ఏపీలోనే చూస్తున్నామన్నారు. లడ్డూ ప్రసాదంపై ఖచ్చితంగా చర్చ జరగాల్సిందేనన్నారు లేళ్ల అప్పిరెడ్డి. 23వ తారీఖు జరిగినటువంటి బీఏసీ సమావేశంలో మేము అడిగిన విధంగా దానికి సంబంధించి బీఏసీలో 26వ తారీఖున లడ్డుకు సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరుగుతుందని లఘు చర్చకి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే బీఏసీ నిర్ణయించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. బీఏసీలో నిర్ణయించారు. ఆ నిర్ణయించిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా లీడర్ ఆఫ్ ది హౌస్ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేశారు. దాంతోపాటుగా సెక్రటరీ జనరల్ పేరుతో లఘు చర్చకి సంబంధించి వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. 26వ తారీఖున ప్రశ్నోత్తర సమయం ముగిసిన వెంటనే లడ్డూ ప్రసాదం పేద చర్చకి గౌరవ స్పీకర్ చైర్మన్ గారు పర్మిషన్ ఇచ్చి మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ ముగించేసిన తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి పయ్యావులు కేశవ్ గారు లేచి ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, తర్వాత చర్చను కొనసాగించాలని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట. ఆ మాట్లాడే సందర్భంలోనే చైర్ను కూడా అగౌరవపరిచే విధంగా ఆయన మాట్లాడటం, ఆ సందర్భంలో చైర్మన్ గారు కూడా స్పష్టంగా చెప్పాడు, బీఏసీలో నిర్ణయించిన ప్రకారం ఈరోజు లఘు చర్చకి పర్మిషన్ ఇచ్చాం. లఘు చర్చలో ప్రతిపక్షం ముందు మాట్లాడిద్ది, మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పి పదే పదే చెప్పినప్పుడు కూడా బహుశా దేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడు కూడా జరగని విధంగా మంత్రులు ఆందోళన కార్యక్రమం చేశారు. వారితో పాటుగా శాసన మండలి సభ్యులు, తెలుగుదేశానికి కూటమికి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా లేచి ఆందోళన చేసి కార్యక్రమాలను అడ్డుకున్నటువంటి పరిస్థితులు బహుశా చరిత్రలో ఎప్పుడు కూడా